అండి. నేను డాక్టర్ రాజేష్, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ అండ్ ట్రాన్స్‌ప్లాంట్ ఫిజిషియన్ ఫ్రమ్ కిమ్స్ సన్‌షైన్ హాస్పిటల్. అసలు కిడ్నీ డిసీజెస్ మనకెందుకొస్తాయి? సో, కిడ్నీ డిసీజెస్ రావడానికి మనకి చాలా కారణాలుంటాయి. బట్ ఇప్పటి వరకు మన లెక్కల ప్రకారం అయితే ది మోస్ట్ కామన్ కాజ్ ఫర్ కిడ్నీ డిసీజ్ ఇస్ డయాబెటిస్. అంటే షుగర్ ఉన్న పేషెంట్స్‌లో కిడ్నీ డిసీజ్ ఎక్కువ వస్తుంది. ఇదే చాలా ముఖ్యమైన కారణము. ఆ తర్వాత హైపర్ టెన్షన్. సో, బీపీ ఉన్న వాళ్ళకి కూడా అది కిడ్నీ డిసీజ్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత గ్లోమెరులర్ డిసీజెస్ అంటారు. సో, గ్లోమెరులర్ డిసీజెస్ అంటే మనకి ఐజీఏ నెఫ్రోపతి కానీ, మెంబ్రేనస్ నెఫ్రోపతి కానీ, ఎఫ్ఎస్‌జిఎస్ కానీ, ఎంసీడీ కానీ ఇవన్నీ గ్లోమెరులర్ డిసీజెస్ అంటారు. ఈ గ్లోమెరులస్ అంటే ఏంటంటే మన కిడ్నీలో ఉండే ఫిల్టరింగ్ యాపరేటస్. సో, ఇది కూడా ఎఫెక్ట్ అయినప్పుడు మనకు కిడ్నీ డిసీజెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అదే యంగ్ పేషెంట్స్‌లో ఎస్పెషల్లీ సో, లేడీస్‌లో లూపస్ అనేది ఉంటుంది. సో, ఈ లూపస్, ఐజీఏ నెఫ్రోపతి ఇవన్నీ కూడా ఆటో ఇమ్యూన్ డిసీజెస్. అవన్నీ కలిసి గ్లోమెరులర్ యాపరేటస్‌ని మనకు ఎఫెక్ట్ చేస్తాయి. సో, దీనివల్ల కూడా కిడ్నీ డిసీజ్ రావచ్చు. ఆ తర్వాత కొంతమందికి బై బర్త్ నీటి బుడగల్లాగా కిడ్నీలో ఉంటాయి. వాటిని ఏమంటారంటే పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అంటారు. సో, ఈ 4 కూడా మేజర్ కారణాలు కిడ్నీ డిసీజెస్‌కి మనకి రావడానికి. సో, ప్రతి డయాబెటిక్ పేషెంట్, తర్వాత బీపీ ఉన్న పేషెంట్స్ కూడా రెగ్యులర్‌గా మనము కిడ్నీకి సంబంధించిన పరీక్షలు చేసుకోవాలి. సింపుల్ టెస్ట్ ఏంటంటే క్రియాటిన్, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్. సో, ఈ 2 టెస్టులు చేస్తే మనకి కిడ్నీ డిసీజ్ ఉన్నాయా లేదో తెలుస్తుంది. తర్వాత ఈ నీటి బుడగలు ఉన్నాయా లేదా, కిడ్నీ ఎలా ఉంది చూడటానికి అనేది అల్ట్రాసౌండ్ కిడ్నీస్ తెలిస్తే మనకు తెలుస్తుంది. కిడ్నీ సైజ్ ఎంత ఉంది అని తెలుస్తుంది. తర్వాత రిపీటెడ్‌గా పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల కూడా మనకు కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది. సో, ఇవి మనకు కిడ్నీ డిసీజ్ రావడానికి చాలా ముఖ్యమైన కారణాలు. కిడ్నీ వ్యాధులు ఎన్ని రకాలుగా ఉంటాయి అంటే ఫస్ట్ మనం ఏంటంటే అక్యూట్ కిడ్నీ ఇంజ్యూరీ అంటారు. అంటే మనకు బాడీలో క్రియాటిన్ అనేది చాలా టెంపరరీ కిడ్నీ ఇంజ్యూరీ వల్ల, టెంపరరీ కిడ్నీ డ్యామేజ్ వల్ల ఉంటుంది. దాన్ని అక్యూట్ కిడ్నీ ఇంజ్యూరీ అంటారు. సో, ఇంకా కొంతమందికి క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటారు. క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే క్రియాటినిన్ కనుక మనకు 3 నెలల కంటే ఎక్కువ కంటిన్యూయస్‌గా పెరుగుతూ ఉంటే దాన్ని క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటారు. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా డయాబెటిస్, హైపర్ టెన్షన్, గ్లోమెరులర్ డిసీజెస్ ఇవన్నీ కూడా క్రియాటిన్ అని కొద్దిగా బాడీలో పెరుగుతూ ఉంటాయి. సో, దానివల్ల మనకి దాన్ని క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటారు. ఆ తర్వాత మనకి కిడ్నీ స్టోన్స్ కూడా ఉంటాయి. సో, దానికి సంబంధించిన కారణం కూడా మనకి కిడ్నీ డిసీజ్‌గా ఉండొచ్చు. ఆ తర్వాత నేను చెప్పినట్టు ఇంతకుముందు నీటి బుడగల్లాగా దాన్ని పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అంటారు. సో, దానివల్ల ఉండొచ్చు. తర్వాత కొంతమంది పేషెంట్స్‌లో రికరెంట్‌గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో, దానివల్ల కూడా కిడ్నీ డ్యామేజ్ అవ్వచ్చు. సో, కొంతమందికి ఏంటి అంటే స్టోన్స్ ఏర్పడుతూ ఉంటాయి. ఆ స్టోన్స్ కూడా మన కిడ్నీ డ్యామేజ్ అవ్వడానికి రీజన్‌గా ఉంటాయి. సో, బేసికల్‌గా మనకు అక్యూట్ కిడ్నీ ఇంజ్యూరీ, ది క్రానిక్ కిడ్నీ డిసీజ్, తర్వాత మనం కిడ్నీ స్టోన్ డిసీజ్, తర్వాత రికరెంట్ యూటీఐ, తర్వాత నెఫ్రాటిక్ సిండ్రోమ్. సో, నెఫ్రాటిక్ సిండ్రోమ్ అంటే మన తెలుగు భాషలో కొంతమంది ఏంటంటే ఉబ్బు కామెర్లు అంటారు. బాడీ మొత్తం మనకు వాస్తుంది. సో, దాన్ని నెఫ్రాటిక్ సిండ్రోమ్ అంటారు. తర్వాత నెఫ్రైటిక్ సిండ్రోమ్ అంటారు. ఈ కాలు వాపుతో మనకు యూరిన్ తగ్గిపోవడము, బీపీ పెరగడాన్ని నెఫ్రైటిక్ సిండ్రోమ్ అంటారు. సో, ఈ మొత్తం 7 రకాల నుంచి 8 రకాల వరకు మనకు కిడ్నీ డిసీజెస్ అనేవి ఉంటాయి. సో, వీటిలో మనకు అక్యూట్ కిడ్నీ ఇంజ్యూరీ, నెఫ్రాటిక్ సిండ్రోము, నెఫ్రైటిక్ సిండ్రోమ్‌లో ఏంటంటే క్రియాటిన్ పెరిగినప్పుడు వాటిని తగ్గించే ఛాన్సెస్, మనం తొందరగా నెఫ్రాలజిస్ట్‌ని కన్సల్ట్ అయ్యి సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే క్రియాటిన్ తగ్గించొచ్చు. సో, క్రానిక్ కిడ్నీ డిసీజ్‌లో ఏంటంటే క్రియాటిన్ కొద్దిగా పెరుగుతుంది. ఆ పెరిగిన క్రియాటిన్‌ని మనము ఇంకా ముందుకు పోకుండా సరైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మనము ఎండ్ స్టేజ్ కిడ్నీ అంటే కిడ్నీ పూర్తిగా పాడవకుండా మనము కాపాడుకోవచ్చు.